హాయ్! వెల్కమ్ టు బాలీ ఫిలిం ఫోకస్ అండ్ ద రివ్యూ ఆఫ్ 'అఖండ 2 తాండవ'. ముందుగా ప్లాట్ లైన్‌లోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్ చేయట్లేదు ఎవరును. లైక్ చేయండి ప్లీజ్. అయితే ఒక చిన్న ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ప్లాట్ లైన్ విషయానికెళ్ళిపోతే మా ఇండియాలో జరగబోయే మహాకుంభ మేళాలో జరిగే దాంట్లో వైరస్ స్ప్రెడ్ చేస్తారు వీళ్ళంగా. అందులో ఎలా అడ్డుకున్నాడన్నదే మన 'అఖండ 2' స్టోరీ. పెద్ద స్టోరీ కూడా గొప్పగా ఏమి ఉండదు. ఒక పేపర్ పెట్టిన బొబ్బులు గమ్మున సాగదీసినట్టు సాగదీశారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికెళ్ళిపోతే 'బాలబాబు' అలియాస్ 'అఖండ' ఆయన 100% ఎఫర్ట్ పెట్టేసారు. 'అఘోరాత్'ని దింపేసారు. పార్ట్ 1లో క్యారెక్టర్ ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచే కంటిన్యూగా ఉంటది మీకు. అండ్ చాలా అయితే చాలా బావుంటది ఆయన క్యారెక్టర్. మిగతా వాళ్ళు కూడా ఉన్నంతలో చేశారు. కొంతమందయితే సైడ్ క్యారెక్టర్ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఆ చిన్నప్పుడు పాప క్యారెక్టర్ చేసిన ఆవిడ కొంచెం పెద్దగా చేశారు కదా! ఆ క్యారెక్టర్ కూడా ఆవిడ కూడా ఉన్నంతలో బానే చేశారు. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే తమనన్న చిరాకు తెప్పించాడు. 'అఖండ పార్ట్ 1'తో పోల్చుకుంటే బీజీఎం అంత ఉన్నదంటే అస్సలు లేదు. దీని బదులు 'డాకు మహారాజ్' బీజీఎం ఉంటది భయ్యా సావ దొబ్బుతాడు. దాన్ని మరి స్పీకర్లు పగిలిపోతాయి. దీనికే మరి ఎంత ఆయన బిల్డప్ ఇచ్చినందుకు నాకు నవ్వుకోవాలనిపిస్తుంది. ఇంకా 'బోయమామ' సినిమా 'స్కంద' నుంచి ఏమన్నా మారుతాడనుకున్నాం. 'స్కంద' నుంచి అయ్యే ఫైట్‌లు అయ్యే ఏమన్నా మారిస్తే బావుంటదా? లేకపోతే ఇంకా సినిమాలు తీయడం ఆపేస్తే ఇంకా సాంగ్స్ విషయం వస్తే ఇంకా అంతంతా అలాగలా ఉన్నాయి సాంగ్స్. బాలయ్యబాబు డాన్స్ అంటే అది పిని శెట్టి గారి పర్ఫార్మెన్స్‌కొస్తే మటుకు చాలా డిసప్పాయింట్‌మెంట్ చేసారు. అనవసరంగా చేసుంటారు ఈ సినిమా. ఎందుకంటే వస్తారో, కొడతారో, ఎళ్ళిపోతారు తప్ప ఏముండదు. సెకండ్ హాఫ్‌లో కూడా ఆయన వస్తారు. రెండోసారి వచ్చినప్పుడు ఏదో పాచికంపు కొట్టుకుంటా వస్తారు. అప్పుడు వచ్చిన వెంటనే ఆయన గదతో పొడిసి చంపేస్తాడింక. వేస్ట్ ఇలాంటివి చేయడు. ఇంకా మూవీ మొత్తం నెగెటివ్సే అంటే లేదు. 2 పాజిటివ్స్ ఉన్నాయి. ఇంటర్వల్ తర్వాత 15 నిమిషాల తర్వాత ఫైట్ వస్తది. ఆ ఫైట్ చాలా బావుంటది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బావుంటది. ఆ రెండే నాకు నచ్చినియి. మరి మీరు అయినా సరే మేము సినిమాకెళ్తామంటే ఈ బ్రెయిన్ అనేది తీసేసి పక్కన పెట్టి ఎళ్ళండి. లాజిక్‌లు, ఫిజిక్‌లు గట్టా మీ డబ్బులు పక్కన పెట్టేసి ఎళ్ళండి. అండ్ డబ్బులు బొక్క పెట్టుకుని ఉన్నవాళ్ళు ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇంక మా ఛానల్ కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కామెంట్ చేయండి. లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.